వెల్కమ్ టు ది శశి డైరీస్. వైసీపీ నేతల అండ చూసుకుని రొమ్ము విరిచిన రౌడీ షీటర్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని కారుకు కట్టి ఈడ్చుకెళ్తానన్న జగన్ అభిమాని, చంద్రబాబును చంపేస్తానన్న వైసీపీ సానుభూతిపరుడు, పవన్ కళ్యాణ్ భార్యను తనకు అప్పగించాలంటూ బరితెగించి మాట్లాడిన ఓ ఎంబీఏ పట్టభద్రుడు. ఈ ఉపోద్ఘాతాలు అన్నీ ఒక్కడి గురించే. ఆ ఒక్కడే బోరుగడ్డ అనిల్ కుమార్ అలియాస్ బుల్లెట్ బోరుగడ్డ. బుల్లెట్ అని ఎందుకు అన్నానో వీడియోలో మధ్యలో మీకే తెలుస్తుంది. తన పార్టీ కాకపోయినా వైసీపీ నేతల అండతో చెలరేగిన బోరుగడ్డ ఇప్పుడు జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు. అప్పటి ప్రతిపక్ష నేతలను ఉచ్చ నీచాలు మరిచి మృగంలా చెలరేగిపోయి వినలేని రీతిలో బూతులతో విరుచుకుపడిన అనిల్కు పోలీసులు సరైన ట్రీట్మెంట్ ఇచ్చారు. కేసులతో ఊపిరి తీసుకునే అవకాశం లేకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. చంద్రబాబు నన్నేం పీకుతాడు అంటూ చెలరేగిన అనిల్కు పోలీసులు బొచ్చు పీకి చేతిలో పెట్టారు. దీంతో నాకేం తెలియదు బాబోయ్, అప్పటి వైసీపీ నేతలు చెబితేనే బూతులు తిట్టాను అని పోలీసుల ముందు మొరపెట్టుకుంటున్నాడు. అసలు వైసీపీ కార్యకర్త కాకపోయినా అంతకు మించి జగన్పై స్వామి భక్తి చూపించిన ఈ అనిల్ ఎవరు? ఇతని తల్లిదండ్రులు ఎవరు? అనిల్ కుమార్ నేర చరిత్ర ఏంటి? బోరుగడ్డ అరాచకాలు ఏంటి? ఈ వీడియోలో చర్చించుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. బోరుగడ్డ అనిల్ కుమార్ గుంటూరులో జన్మించారు. అనిల్ కుమార్ తండ్రి పేరు అమృతారావు, తల్లి మేరీ. బోరుగడ్డకు 5 చెల్లెళ్ళు. తన తండ్రి పారిశ్రామికవేత్త అని, రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్ అని అనిల్ కుమార్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఆయన తండ్రి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మెకానిక్ అని బోరుగడ్డ కుటుంబాన్ని గురించి తెలిసిన వ్యక్తులు చెబుతారు. బోరుగడ్డ మాత్రం తన తాతల కాలం నుంచి తాము ధనవంతులమని, 1977లోనే ఐటీసీ కంపెనీలో తన తాత షేర్ హోల్డర్ అని చాలా ఇంటర్వ్యూల్లో వ్యాఖ్యానించారు. బోరుగడ్డ అనిల్ కుమార్ తండ్రి అమృతరావు గుంటూరు శ్రీనివాసరావుపేట 100 అడుగుల రోడ్లో అప్పట్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రిపేర్ షాప్ నిర్వహిస్తూ ఉండేవాడట. ఆయనకు చదువు అబ్బకపోవడంతో బైక్ రిపేరు నేర్చుకొని అందులో ప్రావీణ్యాన్ని సంపాదించాడట. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రిపేర్లో బోరుగడ్డ అనిల్ తండ్రి నైపుణ్యాన్ని చూసి వివిధ ప్రాంతాల నుంచి ఆయన వద్దకు వచ్చి బైక్ రిపేర్లు చేయించుకునేవారట. కానీ అనిల్ కుమార్ మాత్రం తమ కుటుంబం అంతా ఉన్నత విద్యావంతుల కుటుంబమని, ఆర్థికంగా రాజకీయంగా బలమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబమని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అనిల్కు లండన్లో ఎంబీఏ పూర్తి చేశారు. అలాగే ఢిల్లీలో లా డిగ్రీ కూడా పూర్తి చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనలతోనే లా డిగ్రీ పూర్తి చేసినట్టు పలు సందర్భాల్లో ఆయన మాట్లాడారు. బోరుగడ్డ అనిల్ కుమార్పై సుమారు 20కి పైగా కేసులు ఉంటే ఇందులో మెజారిటీ కేసులు క్రిమినల్ కేసులే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విపరీతమైన చర్చకు దారితీసిన ఈ అనిల్ కుమార్ గత చరిత్ర గురించి కొద్దిమందికే తెలుసు. అసలు బోరుగడ్డ అనిల్పై మొట్టమొదటి కేసు ఎప్పుడు నమోదైందో తెలుసా? తన తండ్రి నడుపుతున్న బుల్లెట్ మెకానిక్ షాప్లోనే బోరుగడ్డ అనిల్ నేర చరిత్ర మొదలైంది. బైక్ కార్బొరేటర్లు డస్ట్ పేరుకుపోయి ఉంటే ఆ డస్ట్ని క్లీన్ చేయడానికి యాసిడ్ లాంటి కెమికల్ని వాడతారు. ఆ కెమికల్ హానికరం. అలాంటి యాసిడ్ లాంటి కెమికల్ను బోరుగడ్డ అనిల్ ఒక వ్యక్తి చెవిలో పోశాడు. అలా పోయడంతోనే బోరుగడ్డ నేర చరిత్ర మొదలైంది. ఉద్దేశపూర్వకంగానే సదరు వ్యక్తి చెవిలోకి కెమికల్ పోసిన బోరుగడ్డ సరదా కోసం చేశా అని తనను తాను సమర్థించుకున్నారట. తన తండ్రి సహకారంతో ఆ గొడవ సద్దుమణిగిందని సమాచారం. తన తండ్రి బుల్లెట్ మెకానిక్ షాప్తో పాటు అప్పట్లోనే గొడవల వల్ల బోరుగడ్డను బుల్లెట్ బోరుగడ్డ అనేవారట. ఒక వ్యక్తి చెవిలోకి యాసిడ్ పోయడంతో బోరుగడ్డ నేర చరిత్ర మొదలైంది. అనంతరం 2016లో మొట్టమొదటిసారి బోరుగడ్డ అనిల్పై కేసు నమోదైంది. అదే కేసులో జైలు కూడా వెళ్ళాడు. 2018లో బోరుగడ్డ నకిలీ ఐఏఎస్ అవతారం ఎత్తారు. తాను ఐఏఎస్ ఆఫీసర్నంటూ అనంతపురం పోలీసులను హడలెత్తించాడు. 2018లో అనంతపురంలో 2 వర్గాల మధ్య చర్చి వివాదం నడుస్తోంది. ఆ సమయంలో అనంతపురం 3 టౌన్లో విధులు నిర్వహిస్తున్న సిఐకి బోరుగడ్డ కాల్ చేసి బెదిరించారు. చర్చి విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అని సిఐ పట్ల అసభ్య పదజాలంతో దూషించాడు. విధులకు ఆటంకం కల్పించాడు. అదే సమయంలో జిల్లా ఎస్పీకి కూడా కాల్ చేసి బెదిరింపు ధోరణిలో మాట్లాడినట్టు తెలుస్తోంది. తమకు వచ్చిన కాల్ అనుమానాస్పదంగా ఉండటంతో అనంతపురం పోలీసులు విచారణ చేపట్టారు.
ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ చేపట్టడంతో పోలీసులకు కాల్ చేసింది బోరుగడ్డ అనిల్గా తేలింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో జైలుకు వెళ్లిన బోరుగడ్డ కొంతకాలం తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు. అప్పటి నుండి తన నేర పరంపరను కొనసాగించారు. జైలుకు వెళ్లి వచ్చాక అతను మరింత రెచ్చిపోయాడు. కొత్త అవతారం ఎత్తి ఓ బైబిల్ మిషన్లో సభ్యుడిగా జాయిన్ అయ్యాడు. అక్కడ కూడా అవినీతికి పాల్పడటంతో వాళ్లు కూడా బయటకు తరిమేశారు. దీంతో ఎలాగైనా వార్తల్లో నిలవాలని భావించిన బోరుగడ్డకు అమరావతి భూముల మీద పడ్డాడు. అక్కడ ప్రజలను, ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు. అమరావతి ప్రజలు భయాందోళనకు గురయ్యేలా ప్రవర్తించాడు. పోలీసు విధులకు ఆటంకం కలిగించాడు. దీంతో బోరుగడ్డపై కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనిల్ రెచ్చిపోవడం మొదలుపెట్టాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషించడం మొదలుపెట్టాడు. ఎవరైనా జగన్ను విమర్శిస్తే వారిపై జుగుప్సాకరమైన మాటలతో విరుచుకుపడటం మొదలుపెట్టాడు. జగన్ మెప్పు పొందేందుకు ఎమ్మెల్యే కోటమిరెడ్డిని కారుకు కట్టి ఈడ్చుకొని వస్తాను అంటూ బెదిరించాడు. బోరుగడ్డపై విపరీతమైన నేరారోపణలు ఉన్నాయి. మరోవైపు తాడికొండ పోలీస్ స్టేషన్లో అతనిపై రౌడీ షీటు కూడా ఉంది. మోసాలు, బెదిరింపు దందాలు, పెద్ద పెద్ద అధికారులనే బురిడి కొట్టించడం, కోర్టులో కేసులు వేయడం ద్వారా పాపులారిటీ పెంచుకోవడం, ఆ పాపులారిటీతో మళ్లీ దందాలు చేయడం, ఇలా అనేక ఆరోపణలు ఎదుర్కొంటూ ఆయన వార్తల్లో నిలిచాడు. బోరుగడ్డ నేర చరిత్ర చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో అమరావతి ప్రాంతంలో భూదందాలు నిర్వహిస్తూ పోలీసులకు చిక్కారు. ఓ భూ వివాదంలో డిప్యూటీ సీఎం, హోంమంత్రి పేరు చెప్పుకొని నేరాలకు పాల్పడ్డారు. కొన్ని సెటిల్మెంట్లు చేసే ప్రయత్నం చేయడంతో పోలీసులు పలుమార్లు అరెస్టు చేశారు. క్రిస్టియన్ మత సంస్థను నిర్వహిస్తూ రమణ దీక్షితులు పక్కన కూర్చొని చంద్రబాబుపై విమర్శలు చేయించారు. జగన్ కోడికత్తి కేసులో కూడా అప్పట్లో హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశాడు. మాజీ స్పీకర్ కోడెల మృతిపై ఒక కేసు వేశారు. కేంద్ర మంత్రి ఓఎస్డీ అంటూ, ఐఏఎస్ ఆఫీసర్ని అంటూ మారు పేర్లతో దందాలు చేసేవాడనే ఆరోపణలు, కేసులు కూడా ఉన్నాయి. శ్రీవారి నగలు మాయమయ్యాయని శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులతో నాటి టీడీపీ ప్రభుత్వంపై దగ్గరుండి ఆరోపణలు చేయించాడు బోరుగడ్డ అనిల్. సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రమణపై పిల్ వేసింది కూడా ఈ బోరుగడ్డ అనిలే. ఎదురుగా టేబుల్పై భారతదేశం జెండా, 4 సింహాల చిహ్నం, వెనుక గోడపై ఓవైపు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బొమ్మ, మరోవైపు జగన్ ఫోటో ఉంటాయి అనిల్ ఆఫీసులో. తాను ఏపీలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిని చెప్పుకునే ఆయన జగన్ను, రాజశేఖర్ రెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డిని ఎవరైనా ఏమైనా అంటే చంపేస్తానంటూ ఉంటారు. తాను వైసీపీ అభిమానిని అని చెప్పుకుంటూ ఉంటారు. మరోవైపు క్రిస్టియన్ సంస్థలను నడిపిస్తున్నారు. జగన్కు తాను బంధువు అవుతానని, వైఎస్ వివేకానందరెడ్డికి మేనల్లుడిని అవుతానని, తన పిన్ని జగన్కు దగ్గర బంధువని, ఆ రకంగా తాను జగన్కు బావమరిది అవుతానని కూడా చెప్పుకుంటూ తిరిగే బోరుగడ్డ అనిల్ చైనాలో, బ్రిటన్లో చదువుకున్నట్లు చెప్తారు. 6 ఏళ్ల కిందట 2050 మంది దళితులకు స్వైన్ ఫ్లూ మందులు పంపిణీ చేస్తున్నట్లుగా చూపించి యునెస్కో నుంచి అవార్డు కూడా తెచ్చుకున్నారని ప్రచారం చేసుకున్నారని చర్చ. ఢిల్లీ వెళ్లి వివిధ రాష్ట్రాలకు చెందిన దళిత సీఎంలను, ఎంపీలను కలిసి వారితో ఫోటోలు దిగడం, వాటిని చూపించి ప్రచారం చేసుకుంటూ ఉంటారు అని అనిల్పై ఆరోపణలు ఉన్నాయి. ఇన్ని అరాచకాలకు పాల్పడ్డ కూడా వైసీపీ అధికారంలో ఉన్నంత వరకు అతనిపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో అనిల్ అరాచకాలపై దృష్టి పెట్టింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి బోరుగడ్డ అజ్ఞాతంలో ఉన్నారు. ఓ చర్చి పాస్టర్ను డబ్బుల కోసం బెదిరించిన కేసులో అరెస్టు చేసి రిమాండ్ చేశారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్పై రాష్ట్ర వ్యాప్తంగా 20 వరకు కేసులు ఉన్నాయి.